నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేవాళ్ళు ఎక్కువైండ్రు. క్రెడిట్ కార్డ్ తీసుకునే వాళ్ళు ఎక్కువైండ్రు. అదేంటో చూద్దాం. ఈ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం అంటే ఏంది క్యాంపస్ సెలక్షన్ కావటం, లేదు డిగ్రీ అయిపోవటం, ఎంబీఏనో, బీటెక్కో, బీకామో అయిపోవటం, విలేజెస్ నుంచి డిస్ట్రిక్ట్‌లో అంటే సిటీలోకి రావటం, ఏదో ఒక ఎంప్లాయ్‌మెంట్ చూసుకోవటం, వెంబటే జాబ్‌లో జాయిన్ కావటం, పే స్లిప్ తీసుకోవటం. అంటే 50,000, 30,000, 40,000 ఏదైతే ప్యాకేజ్ ఉందో మినిమమ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ తక్కువే ఉంటుంది. కానీ సెటిల్ అవ్వాలంటే ముందు పని చేయాలి, తక్కువకైనా పని చేయాలి. తర్వాత ముందు ఒక కేర్ ఆఫ్ ఉండాలి అని ఎక్కువ శాతం హైదరాబాద్‌కు సిటీలో ఉండటం. హైదరాబాద్ అనుకోండి, చెన్నై అనుకోండి, బెంగుళూరు అనుకోండి, పూణే అనుకోండి, ఎక్కడైనా అనుకోండి. ఏవైతే మెట్రో సిటీస్ ఉన్నాయో ఈ సిటీస్‌లో ఎక్కువ యూసేజ్ ఇప్పుడు పెరగడం జరిగింది. ఎలా అనేది ఏంటిది అంటే ఎవరైతే సిటీలోకి వస్తారో అంటే జాబ్‌లోకి వస్తారో, జాబ్‌లోకి రాగానే పే స్లిప్ తీసుకోవటం, క్రెడిట్ కార్డ్ తీసుకోవటం. అంటే 50,000 లోపు ఏదైతే ఆదాయాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేస్తుర్రనేది ఇప్పుడు 93% అంటే అందులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 93% మంది వాళ్ళ అవసరాలకి ఈ క్రెడిట్ కార్డుల పైనే ఆధారపడుతున్నారని థింక్ 360 ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఒకటి వాళ్ళ యొక్క సర్వేలో వెల్లడించడం జరిగింది. అయితే అదొకటి కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్వయం ఉపాధిపై ఉన్న వాళ్ళు కూడా 80% మంది ఈ క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తుర్రు. ఉద్యోగం, స్వయం ఉపాధిలో ఉన్నటువంటి 20 మంది వ్యక్తులు ఏడాది కాల ఆర్థిక తీరుని అధ్యయనం చేసినటువంటి ఈ థింక్ 360 ఈ వివరాల్ని విడుదల చేయడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పుడు కొత్త కంటెంట్ ఏంటిది? కొత్త కాన్సెప్ట్ బై నౌ పే లేటర్. బై ఇప్పుడు కొనుక్కో, ఇప్పుడు బై నౌ ఇప్పుడు కొనుక్కో, పే లేటర్ తర్వాత పే చేయి. అంటే సింపుల్ క్రెడిట్ కార్డ్‌లో ఏంది తీసుకోవటం, కొనుక్కోవటం, తర్వాత పే చేయటం. ఇది అన్నమాట. అంటే ఏంది ఇప్పుడు కొనుక్కో తర్వాత చెల్లించే సదుపాయం. ఇది వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా అందరూ ఏంటిది బై నౌ పే లేటర్. ఇవాళ కొనుక్కో, ఇప్పుడు కొనుక్కో తర్వాత కట్టు. అయితే వీళ్ళందరూ ఏంది స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ వాళ్ళు గాని, వారిలో 18% వేతన జీవులు ఎంప్లాయ్‌మెంట్ ఉన్నవాళ్ళు, జీతం ఉన్నవాళ్ళు 15%. వీళ్ళందరూ కూడా ఈ బై నౌ పే లెటర్‌ని వినియోగిస్తుర్రు. ఒకప్పుడు ఇవి పెద్దగా క్రెడిట్ కార్డులని అంతగా వాడకపోయేది. ఇప్పుడు తాత్కాలిక ఉద్యోగం ఉన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది నిత్యావసరంగా మారిపోయినాయి. ఏది? క్రెడిట్ కార్డ్ అనేది. అయితే ఇవన్నీ క్రెడిట్ కార్డ్ అనేది బాగా ఇప్పుడు యూజ్ అయితుంది. యూజ్ చేస్తున్నారు. దాని యొక్క ఉపయోగించుకుంటున్నారు అని ఈ థింక్ 360 వ్యవస్థాపకుడు సీఈఓ అమిత్ దాస్ ఆయన సర్వేలో వెల్లడించడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ డిజిటల్ రుణాలు ఏవైతే ఆన్‌లైన్‌లో రుణాలు ఉన్నాయో ఈ ఫిన్‌టెక్‌లు ఈ మధ్య కాలంలో మీకు రాబోయే రోజుల్లో ఇంకా ఫిన్‌టెక్‌లు అంటే ఫైనాన్షియల్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి ఇంకా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తమ నివేదికలో ప్రస్తావించడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ప్రైవేట్ బ్యాంకులు కొన్ని వస్తున్నాయి. ఇంకా ఈ ఫైనాన్స్ కంపెనీలు ఇంకా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇలా క్రెడిట్ కార్డులు ఇష్యూ చేయటం, లోన్‌లు ఇష్యూ చేయటం, ఫైనాన్షియల్‌గా నామినల్ ఇంట్రెస్ట్‌కి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వటం. అయితే ఈ క్రెడిట్ కార్డుల యూజర్ల సంఖ్య కూడా రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది అనేది వాళ్ళ యొక్క సర్వేలో తేలిందనమాట. అయితే ఈ ఏడాది మార్చి నాటికి యాక్టివ్ కార్డులు 10,00,00,000 మార్కులు దాటితే వచ్చే 5 ఏళ్లలో అంటే 2029 మార్చి నాటికి 20,00,00,000కి పెరుగుతాయని వాళ్ళు పీడబ్ల్యూసీ అంచనా వేయటం జరిగింది. యూపీఐ ఏదైతే యూపీఐ ఉందో దాంతోటి ఈ డెబిట్ కార్డుల వినియోగం తగ్గిపోయింది. అంతా గూగుల్ పేలు, ఫోన్‌పేలు స్కాన్ చేయటం. దాంతోటి డెబిట్ కార్డులు యూజ్ చేసేవాళ్ళు తగ్గిపోయిందనేది సర్వే. తెలిసింది కూడా అదే. అయితే చెల్లింపులకొచ్చేసరికి యూపీఐ తర్వాత క్రెడిట్ కార్డులే అనమాట. గూగుల్ పేలు, ఫోన్‌పేల తర్వాత క్రెడిట్ కార్డులతే ఎక్కువ శాతం పేమెంట్‌లు. తర్వాత బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ ఉంటేనే యూపీఐ తీసుకుంటది. మనం స్కాన్ చేయటం గానీ, ఏదైనా గూగుల్ పే, ఫోన్‌పే చేయాలంటే బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఉండాలి. అదే క్రెడిట్ కార్డ్ అనుకోండి మనం మామూలుగా కొనుక్కోదలుచుకుంటే క్రెడిట్ కార్డ్ అయితే కొనుగోలుకి అవకాశం ఉంటుంది. అది వీలు ఉంటుంది. అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా పైసలు లేకుండా కొనుక్కునేది కాబట్టి క్రెడిట్ కార్డ్. పేరులోనే ఉంది క్రెడిట్ కార్డ్ అంటే అప్పు. క్రెడిట్ అంటే అప్పు, కార్డ్. అప్పు తీసుకునేటటువంటి కార్డ్. అందుకే వీటి వినియోగం బాగా పెరుగుతుంది. దీంట్లో అవేర్‌నెస్ పెరిగింది, ఆసక్తి పెరిగింది. ఎవరైతే కొత్తగా జాబ్‌లోకి జాయిన్ అవ్వటం, చిన్న చిన్న బిజినెస్‌ల వాళ్ళందరూ చేయటం జరుగుతుందనేది వాళ్ళ యొక్క అన్నమాట. అయితే ఈ క్రెడిట్ కార్డులు ఉన్నాయని ఇష్టారీతిగా వాడకూడదు. వాడితే తర్వాత వాళ్ళ యొక్క సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ మీద బాగా ప్రభావితం చూపిస్తుంది. భవిష్యత్తులో ఏవైతే అవసరాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు అటువంటి టైంలో
క్రెడిట్ స్కోరు, సిబిల్ స్కోర్ కనుక పడిపోతే అది మైనస్ పాయింట్గా ఉంటుందన్నమాట. చివరికి ఇవన్నీ లోన్లన్నీ కూడా పెద్దగా భారంగా అయ్యే అవకాశం. అందుకని క్రెడిట్ కార్డ్ని వాడుకోండి, కానీ ఈ జాగ్రత్తగా వాడుకోవాలి. మళ్ళీ ఆ టైం వరకు మనం అమౌంట్ బ్యాంకులో జమ చేసే ప్లాన్ చేసుకొని ఉంటే క్రెడిట్ కార్డు ఎప్పటికీ ఉపయోగమే. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే.